మనోజ్కి రావాల్సిన డీల్ను బాలు మీనాకు ఇచ్చిన డీలర్ అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే సుమతికి పెళ్లి చూపులు ఏర్పాటు చేసేసరికి ఇంకా సుమతిని పెళ్లికొడుకు ఇష్టపడడం, పైసా కట్నం కూడా అవసరం లేదు, సుమతి మాత్రమే మా ఇంటికి వస్తే చాలు అని చెప్పడంతో ఇంకా అందరూ కూడా చాలా సంతోషపడతారు. చాలా సంతోషపడి ఇంకా వెళ్ళొస్తాం అత్తయ్య గారు అని చెప్పి బాలు మీనా ఇద్దరు కూడా బయలుదేరి వచ్చేస్తారు. మధ్యదారిలో మీనా ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకుంది అంటే ఎవరైనా ఏ ఆడపిల్ల అయినా సరే కాబోయే భర్త ఎలా ఉండాలి అని ఊహించుకుంటారు కదా. సో మీనా కూడా ఎలాంటి వాడిని చేసుకోవాలనేదో అనేది ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటే బాలు ఆ పాయింట్లన్నీ వింటూ బ్రేక్ వేస్తూ ఉంటాడు. ఎందుకు ఆపుతున్నారు అనగానే నాలో ఒక్క క్వాలిటీ కూడా లేదు అనేసరికి మీలో ఎందుకు క్వాలిటీ లేదు, ఒక్కటి మాత్రం క్లియర్గా ఉంది, మీరు చాలా మంచివారు, పైగా నన్ను ప్రేమగా చూసుకుంటున్నారు, ఇది సరిపోదా, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఇది ఒక్కటి ఉంటే చాలు అనేసరికి బాలు చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు. ఇంకా బాలు మీనా ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసేసరికి సత్యం బయట ఉంటాడు. ఏమైందిరా, వెళ్ళిన పని ఏమైంది అంటూ సత్యం అడగగానే పెళ్లి కూతురు నచ్చింది నాన్న, మన సుమతిని వాళ్ళు పైసా కట్నం లేకుండా చేసుకుంటానన్నారు, పైగా ఏమీ అవసరం లేదని కూడా చెప్పారు అనగానే వాళ్ళు అలానే చెప్తారు, మనం ఇవ్వాలి కదా, అదే చెప్పాను నాన్న, పెళ్ళి ఏ లోటు లేకుండా జరిపిస్తాము అని చెప్పాను, అప్పులవి చేసి మీరేమీ ఆర్భాటంగా చేయక్కర్లేదు, మేం చేసుకుంటాము అని పెళ్ళికొడుకు వాళ్ళు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు నాన్న వాళ్ళు అని చెప్పనేసరికి పోనీలే, పార్వతమ్మ ఒంటరిగా ఉంది, ఇన్ని రోజులు కూతురికి పెళ్లి చేయాలి అన్న ఆలోచన ఉంది, ఇంకా సుమతికి కూడా పెళ్లి చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఇంకా శివ ఒక్కడే ఉంటాడు, శివ బాగా చదువుకుని మంచి జాబ్ చేసి సెటిల్ అయితే చాలు, అంతకు మించిన సంతోషం ఏముంటుంది అనగానే అవును నాన్న అనేసరికి అమ్మ మీనా నేను అలా యూనియన్ ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను అనగానే సరే మామయ్య గారు అని మీనా కాస్త లోపలికి వెళ్ళిపోతుంది. రా నాన్న నేను అటే వెళ్తున్నాను తీసుకువెళ్తాను అని బాలు అయితే సత్యాన్ని తీసుకుని వెళ్తాడు. ట్రిప్స్ ఎలా వస్తున్నాయిరా అని చెప్పాను కానీ ఏయో వస్తున్నాయి నాన్న, ఖాళీగా లేకుండా ఒకదాని తర్వాతే ఒకటి వస్తుందిలే, ఊళ్ళోనే కదా తిరగడం అనగానే చాలా కష్టపడుతున్నావురా, నీకు నేను చిన్నప్పటి నుంచి ఏమీ చేయలేదు, నీ కష్టం మీద మీ నానమ్మ ప్రేమతో నువ్వు పెరిగావు అని చెప్పి సత్యం అయితే బాధపడతాడు. అదేంటి నాన్న అలా అంటావు, జన్మనిచ్చావు సరిపోదా, నువ్విచ్చిన జన్మ నాకు సరిపోదా, నేను నువ్విచ్చిన జన్మతో చాలా సంతోషంగా ఉన్నాను, నువ్వివేమీ మనసులో పెట్టుకోవద్దు నాన్న, నేను చాలా సంతోషంగా ఉన్నాను అని చెప్పి బాలు అయితే చెప్తాడు. ఈలోపు యూనియన్ ఆఫీస్ రానే వస్తుంది. ఇంకా ఆఫీస్ రావడంతో దిగిపోతాడు సత్యం. ఇంకిక్కడ మనోజ్ వాళ్ళ దగ్గరికి మణికంఠ వచ్చి ఒక పెద్ద ఇంటర్నేషనల్ డీల్ తీసుకొచ్చాను, పెద్ద పార్టీ ఇవ్వాలి అని చెప్పాడు కదా, చెప్పిన దానికి మనోజ్ ఏమో ఖర్చు అది ఇది అనగానే రోహిణి సలహా ఇస్తుంది, మన ఇద్దరం పెళ్లి రోజు చేసుకోవచ్చు అని, మంచి ఆలోచన, ఆ పెళ్లి రోజుకి అని చెప్పి ఇద్దరు ఆలోచించుకుని ఇంకా ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో ఇంట్లో వాళ్ళందరికీ కూడా మేము పెళ్లి రోజు చేసుకోవాలనుకుంటున్నాము, దానికి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా వస్తారు, అందరూ కూడా గొప్ప వాళ్ళే వస్తారు, నేను బిజినెస్ మ్యాన్ కాబట్టి అందరినీ బిజినెస్ చేసే వాళ్ళనే పిలుస్తున్నాను అని చెప్పి మనోజ్ అంటాడు. అనేసరికి రోహిణి అయితే మీనాను ఇటు శృతిని పక్కకు తీసుకెళ్ళి ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు శృతి, మీనా ఫంక్షను చాలా పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు కదా, అందుకోసమనే వాళ్ళ గురించే నేను అంటున్నాను, ఎందుకంటే వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అంటే రిచ్గా కనిపించాలి, ఉన్నంతలో కాకుండా ఏ యొక్క నగలు పెట్టుకుని కొంచెం రిచ్గా కనిపించాలి, అర్థమవుతుందా, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడాలని కాదు కానీ చెప్తున్నాను నా సిచ్యువేషను అని చెప్పి చెప్పడంతో సరే అని ఇద్దరు కూడా ఒప్పుకుంటారు. ఇంకా మనోజు రవిని బాలుని పక్కకు తీసుకెళ్ళి ఒరే నాకు ఒక డీల్ వచ్చిందిరా, అందులో మీరు గొప్ప వాళ్ళు అని చెప్పాను, ఆ డీలు నాకు రావాలి అంటే నా తమ్ముడు ఒక చోట చెఫ్గా పనిచేస్తున్నాడని మరొకడు కారు డ్రైవింగ్ చేస్తున్నాడు అని చెప్తే బాగోదు కదరా, అందుకోసమని నాకు డీల్ వచ్చింది, ఆ డీలు చక్కగా జరగాలి అంటే నాతో పాటు మీరు కూడా అబద్ధం చెప్పాలిరా ప్లీజ్ రా అని చెప్పనేసరికి
ఎందుకురా ఇలా అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తే డీల్ ఓకే అవుతాయా? రేపన్న రోజున అనేసరికి బిజినెస్లో ఇవన్నీ కామన్. ప్లీజ్ నేను మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాను. దయచేసి మీరు రిచ్గా కనిపించండి చాలు. ఫంక్షన్లో అంతా కూడా బాగుండాలి అని చెప్పనగానే సరే అని ఇంకా మనోజ్కి అయితే వీళ్ళిద్దరూ చెప్తారు. ఇక్కడ మనోజ్ డీల్ వచ్చింది, మీరు అబద్ధాలు చెప్పాలి, రిచ్గా ఉన్నారు అని చెప్పాలి. నువ్వేమో ఒక రెస్టారెంట్ నడుపుతున్నావని చెప్పాను, నువ్వేమో ట్రావెలింగ్ కార్స్ పెట్టుకున్నావు అని చెప్పాను అని వీళ్ళకి చెప్తాడు. కానీ రోహిణి మీనాకు కానీ శృతికి కానీ ఆ విషయం చెప్పకపోవడంతో ఇక మరుసటి రోజు మణికంఠకు ఫోన్ చేసి ఇలాగని చెప్పి వాళ్ళని రమ్మని చెప్పి వీళ్ళంతా కూడా బయలుదేరి వెళ్తారు. ఎవరు వెళ్తారు? ఫస్ట్ రోహిణి, ఇటు మనోజ్ వెళ్తారు. మనోజ్ ఏమో కోట్ వేసుకుంటాడు, రోహిణి ఏమో కొంచెం కాస్ట్లీగా ఉన్న సారీ కట్టుకుని ఇంకా నగలవిని తీసుకుని మామూలు బయట తీసుకుని అవి వేసుకుని కొంచెం లుక్గానే కనిపిస్తుంది. ఇంకా రవి శృతి వస్తారు. రవి శృతి వచ్చిన వాళ్ళు రవి ఏమో కోట్ వేసుకుంటాడు, శృతి వచ్చేసి ఒక మోడల్ డ్రెస్, అంటే డ్రెస్సే కానీ చుడిదారే కానీ కొంచెం కాస్ట్లీది, బాగా ఆర్నమెంట్స్ అవి అంటే నెక్లెస్ పెట్టుకుని గ్రాండ్గానే కనిపిస్తుంది. సో వీళ్ళు కూడా బాగానే సెట్ అయ్యారు అనుకునే లోపు సత్యము ప్రభా ఇద్దరు వస్తారు. రావడంతో సత్యం కామన్గా లాంచీ సరాయి ఇవే కదా వేసుకుంటాడు. సో పైజామా ఈ టైప్లోనే వేసుకుంటాడు, అది కొంచెం బాగున్నది వేసుకుంటాడు. ప్రభావతి మాత్రం హీరోయిన్లా రెడీ అవుతుంది, అచ్చం వాణిశ్రీలా అన్నమాట. ఆ హెయిర్ స్టైలు, ఆ డ్రెస్సింగ్ స్టైలు చూసి ఒక్కసారిగా గార్జియస్ అన్నట్టుగా కనిపిస్తుంది. సత్యం ప్రభావతిని అలా చూస్తుండిపోయి, ప్రభా నువ్వేనా ఇంత అందంగా ఉన్నావేంటి ప్రభా? ఇన్ని రోజులు నేను నిన్ను ఈ మామూలుగా చూస్తే ఏదో అనుకున్నాను, కానీ ఇప్పుడు ఈ డ్రెస్లో ఈ మేకప్లో చాలా చాలా బాగున్నావు, అచ్చం వాణిశ్రీలా అంటూ మాట్లాడుతుండగానే ఈలోపు రంగాను కామాక్షి వస్తారు. కామాక్షి ఎప్పుడు రిచ్గానే రెడీ అవుతుంది కదా, రంగా కూడా కోట్ వేసుకుని వస్తాడు. ఏంటి బావా ఏంటి అని చెప్పాను కానీ, ఏంటి ఎవరో అమ్మాయిని తీసుకొచ్చావని కానీ, ఏంటి రంగా ఎవరో అమ్మాయి కాదు నీ చెల్లెలు ప్రభా అని చెప్పాను కానీ, ఏంటి ప్రభావతి చెల్లెలా, ఎవరో హీరోయిన్ని తీసుకొచ్చావేమో అనుకున్నాను, ఎంత బాగున్నావో తెలుసా చెల్లి, అచ్చం వాణిశ్రీలా ఉన్నావు అనగానే, నీకు అలాగ అనిపించిందా రంగా? నాకు అలాగ అనిపించింది, నాకు కూడా అలాగ అనిపిస్తుంది అన్నయ్య, అచ్చం ఇలాగే ఉంది, ఎంత అందంగా ఉందో అనుకుంటూ ఇక అందరూ కూడా పొగడ్తల వర్షం కురిపించేస్తారు ప్రభావతికి. ప్రభావతి ఇంకా మురిసి మొక్కలైపోతుంది. ఇంకా శృతి కూడా, ఆంటీ సూపర్గా ఉన్నారు ఆంటీ, అచ్చం హీరోయిన్లా ఉన్నారు, మీరు ఎందులైనా ట్రై చేస్తే ఖచ్చితంగా మీకు అవకాశం వస్తుంది అని చెప్పాను. కానీ నీ డ్రెస్ కూడా చాలా బాగుంది శృతి అంటూ చెప్తుంది. చెప్పేసేసరికి ఇంకా వాళ్ళు అలా మాట్లాడుకుంటారు. ఇంతకీ మీనా బాలు రాలేదేంటి అనుకుంటూ విద్య రోహిణి దగ్గరికి వస్తుంది. రాలేదా? అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి? మీనా బాలుకి అసలు జరిగిన విషయం చెప్పావా అనగాని, చెప్పాను, అందరికీ చెప్పాను, ఏంటో ఎలా జరుగుతుందో ఏంటో రిచ్గానే కనిపించమన్నాను, ఎందుకంటే మీనా చాలా సింపుల్గా వస్తుంది కదా, నువ్వు చెప్పకపోతే సింపుల్గానే రెడీ అయి వస్తుంది, అలా వస్తే ప్రాబ్లం అవుతుంది కదే అని చెప్పాను. కానీ లేదు నేను మీనాకు చెప్పానే, మీనా చక్కగానే రెడీ అయి వస్తాను అని చెప్పింది అని చెప్పి ఇంకా రోహిణి అంటుంది. రోహిణి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగానే బాలు మీనా ఇద్దరు ఎంట్రీ ఇస్తారు. మీనాను చూస్తే హీరోయిన్ అంటే బాలీవుడ్ హీరోయిన్ ఏమన్నా వచ్చిందా అన్నట్టుగా, ఎప్పుడు తను సారీసే కదా కట్టుకుంటుంది, ఆ రకంగా సారీస్ కట్టుకుని చాలా గార్జియస్గా ఉంటుంది. అసలే మామూలుగానే మీనా చాలా అందంగా ఉంటుంది. ఇప్పుడు తను వేసుకున్న డ్రెస్ కలరు, పక్కన బాలు కూడా కోట్ వేసుకుంటాడు. కోట్ వేసుకునేసరికి ఇంకా మీనాను చూసి అలా చూస్తూ ఉండిపోతుంది విద్యను చూస్తూ ఉండిపోయి, అలా విద్య ఉండగానే, ఏంటే అలా చూస్తున్నావు అని చెప్పి అనగానే, మీనాను చూసావా ఎంత బాగుందో, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈరోజు మ్యారేజ్ డే ఎవరిదంటే మీనా బాలుదే అంటారు తప్ప మీదని అస్సలు అనరే, అంత అందంగా ఉంది మీనా, చూడు ఎంత చక్కగా ఉందో, మామూలుగానే మీనా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఈరోజు ఈ శారీలో
మీనా చాలా అందంగా కనిపిస్తుంది అని చెప్పనగానే అవునవును నిజమే చాలా అందంగా ఉంది. హాయ్ మీనా, ఎంత ఆలస్యం అయిపోయింది ఏంటి అనగానే కొంచెం లేట్ అయింది. మేము ఆలస్యం చేసామా బాగాను అనగానే లేదు లేదు, అందరూ ఇప్పుడే వస్తున్నారు, నువ్వేమీ ఆలస్యం చేయలేదు రా అని చెప్పి ఇంకా వీళ్ళంతా కూడా మాట్లాడుకుంటూ ఉండగానే ఈ డీలర్ని తీసుకుని మణికంఠ వస్తాడు. మణికంఠ వచ్చేసరికి అదిగో డీలర్ వచ్చారు రారా అని చెప్పి అందరినీ తీసుకెళ్తారు. ఇదంతా మా ఫ్యామిలీ, ఈరోజు మా మ్యారేజ్ డే, మీరు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇతను నా పెద్ద తమ్ముడు, నా పెద్ద తమ్ముడికి పెద్ద ట్రావెలింగ్ కంపెనీ ఉంది, అందులో తనకు 50 కార్లు ఉంటాయి అని చెప్పనేసరికి 50 కార్లా అని చెప్పి ఇంకా వీళ్ళు నోరు ఎల్లబెట్టేసరికి అవును ఇంటర్నేషనల్గా కూడా చేస్తున్నాను, ఇంకా కార్లు తీసుకొస్తాను, ఇంకా తీసుకొచ్చి ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్ చేసి ఇంకా ఇంకా బిజినెస్ పెంచాలని చూస్తున్నాను అని చెప్పి బాలు చెప్తాడు. బాలు చెప్పేసరికి కార్లా ఇంటర్నేషనల్గానా అని మీనా ఆశ్చర్యపోతుంది. ఎందుకంటే బాలుకు అబద్ధం చెప్పడం రాదు కదా, అలాంటిది బాలుయే కోతలు కోస్తూ ఉంటే మీనా ఆశ్చర్యపోతుంది. ఇంకా అలా ఆశ్చర్యపోయేసరికి మనోజ్ దగ్గరికి ఎక్కడ రవి దగ్గరికి వస్తాడు. రవి దగ్గరికి వచ్చేసేసరికి రవి ఏమో పెద్ద రెస్టారెంట్ ఉంది అక్కడ, నేను చెప్పగా నేను అన్నీ చూసుకుంటాను, నేనే అక్కడ అన్నీని ఇలాంటి రెస్టారెంట్లు ఫారెన్లో కూడా పెట్టాలనుకుంటున్నానని చెప్పి రవి చెప్తాడు. ఇంకా తనకేమో డబ్బింగ్ స్టూడియో ఉందని, మీనా అయితే బుకే షాప్ ఉందని, పూలన్నీ బుకే కట్టి ఇంటర్నేషనల్గా అంటే వేరే వేరే ఊళ్ళకి పంపిస్తుందని, ఇంకా సత్యం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు, అంటే వీళ్ళకి తెలియదు కదా. సో వీళ్ళు చెప్పడానికి అసలు ఏంటి అని మాట్లాడదాం అనుకునే లోపే మనోజ్ వేరే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. బాలు ఇటు రవి కూడా ఇద్దరు కూడా సైలెంట్గా ఉండమని సైగ చేయడంతో సైలెంట్ అయిపోతారు. ఇంకా మా సత్యం దగ్గరికి వెళ్ళేసరికి మాకు బోల్డ్ బస్సులు ఉన్నాయి, బస్ ట్రావెల్స్ చూసుకుంటారు మా నాన్న అని చెప్తాడు. చెప్పేసరికి సత్యం నేనా అని చెప్పి అనుకునే అవును మీరేనండి, మీకు బోల్డ్ బస్ ట్రావెల్స్ ఉన్నాయి కదా, బస్సులన్నీ మీరే కదా దగ్గరుండి చూసుకుంటారు, ఈయన రంగాన్నయ్య వీళ్ళు కూడా అలాగే చూసుకుంటారని చెప్పి ఇంకా చెప్తూ ఉంటారు. చెప్తూ ఉండేసరికి ఈ మాటలన్నీ విన్న తర్వాత బాలు చెప్పిన మాటలకు అతన్ని షాక్ అయిపోతాడు. వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళతో బిజినెస్ చాలా బాగుంటుంది అని ఆలోచించుకుంటూ ఇంకా ట్రావెలింగ్ వెళ్దు కదా, ఫర్నిచర్ షాపు వాళ్ళది, ఇంకే అందరూ కూడా గొప్ప వాళ్ళే, గొప్పగా ఒకే ఫ్యామిలీలో మంచి బిజినెస్లు చేస్తున్నారని అందరినీ కూడా అనుకుంటూ ఇంకా వచ్చిన డీలర్ అయితే ఆలోచనలో పడతాడు. ఏంటి సార్ ఏం ఆలోచిస్తున్నారు అంటూ చెప్పేసరికి ఏమీ లేదు, అందరూ గొప్ప వాళ్ళే కదా, ఎవరితో డీల్ పెట్టాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పాను. కానీ ఎవరితో సార్, ఎవరితో అనుకుంటున్నారు? అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. ఇతనేమో గొప్పగా బిజినెస్లు చేస్తున్నాడు, ఈ కారు ట్రావెల్స్ అతను బాగా చేస్తున్నాడు, ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా చాలా బాగా చెప్తున్నాడు. వాళ్ళ ఆవిడ చూడు ఎంత రిచ్గా ఉందో, ఇద్దరు కూడా మేడ్ ఫర్ ఈచ్ అదర్లా ఉన్నారు, వాళ్ళని చూస్తుంటే చూడముచ్చటగా ఉందయ్యా అంటూ మాట్లాడేసరికి ఓకే సార్ ఆలోచించుకోండి అని ఇంకా అందరూ కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉండగా రండి సార్ భోజనం చేద్దాము అనగానే మీ ఫ్యామిలీని కూడా రమ్మనయ్యా, మీ ఫ్యామిలీని కూడా రమ్మంటే మీ ఫ్యామిలీతో పాటు కలిసి భోజనం చేస్తాను. నాకు ఫ్యామిలీ సెంటిమెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది, నేను ఉమ్మడి కుటుంబానికి బాగా విలువనిస్తాను. మా ఇంట్లో వాళ్ళు మేము 4 అన్నదమ్ములం, అందరం కలిసే ఉంటాము, అందుకే ఉమ్మడి కుటుంబం అంటే నాకు చాలా ఇష్టమయ్యా అని చెప్పనేసరికి అవునా సార్, పోనీలేండి సార్ మాది ఉమ్మడి కుటుంబమే అని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేసరికి రండి సార్ అంటూ ఇంకా అతన్ని అక్కడికి నుంచి తీసుకువెళ్ళేసరికి ఇంకా వాళ్ళు వీళ్ళు అందరూ వస్తారు. అందరూ వచ్చిన తర్వాత అందరూ కూడా కూర్చుని భోజనాలు చేస్తూ ఉంటారు. అందరూ కూర్చుని భోజనాలు చేస్తూ ఉండేసరికి ఇంకా అదంతా చూసి బాలు చాలా సంతోషపడిపోతాడు. చాలా సంతోషపడిపోవడంతో ఇంకా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇంకా అందరూ భోజనాలు చేసిన తర్వాత మణికంఠ అయితే దగ్గరికి వచ్చి సార్ నీతో ఏదో మాట్లాడాలంటున్నారు అని చెప్పనగానే ఇంకా అందరూ కూడా దగ్గరికి వస్తారు. మీ కుటుంబం అంతా నాకు చాలా బాగా నచ్చింది, అందుకోసమనే మీ కుటుంబంలోనే నేను డీల్ చేద్దాము అనుకుంటున్నాను. నేను డీల్ చేసేవాళ్ళు ఎవరంటే అంటూ మాట్లాడేసరికి ఈలోపు మనోజ్ ముందుకు రాబోయేసరికి మిస్టర్ బాలు అంటూ పిలవడంతో ఒక్కసారిగా మనోజ్ షాక్ అయిపోతాడు. బాలుని ఎందుకు పిలుస్తున్నాడు ఈయన అనుకుంటూ
చెప్పండి సార్ అని చెప్పాను. కానీ బాలు, నువ్వు చాలా కష్టపడ్డావని అర్థమవుతుంది. నువ్వు చెప్పే మాటల్లో కారు గురించి అన్నీ కూడా నీకు క్షుణ్ణంగా అర్థమయ్యాయి. కారు గురించి నువ్వు అన్నీ కూడా క్షుణ్ణంగా వివరించావు. నువ్వింత వివరించావు. నువ్వు ప్రతి దానికి కూడా ఈ రకంగా నాకు ప్రతి ఒక్కటి చెప్తున్నప్పుడు నేను అబ్జర్వ్ బాగా చేశాను అంటూ చెప్పేసేసరికి, అంటే సార్ అని చెప్పాను. కానీ అవును, ఎందుకే చెప్తున్నాను, నువ్వు నేను కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దాం, నీకు నేను డీలర్షిప్ ఇస్తాను, నీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని చెప్పాను. కానీ మా అన్నయ్యకి ఎలాంటి అభ్యంతరం ఉండదు సార్ అని చెప్పి రవి అంటాడు. వావ్, సూపర్, అయితే నీకు అభ్యంతరం లేదు కదా, సరే మనం డీల్ మాట్లాడుకుందాం, ఇప్పుడే అగ్రిమెంట్ కూడా చేసేసుకుందాం మేనేజర్ అని చెప్పాను. కానీ రెడీగా ఉన్నాయి సార్ అని చెప్పనేసరికి ఇంకా అన్నీ కూడా రెడీగా పెట్టి మేనేజర్ అంతా కూడా చేసేసరికి ఇంకా అదంతా చూసి మనోజ్ అయితే తట్టుకోలేకపోతాడు. ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా అక్కడ మళ్ళీ మనోజ్ ఏమన్నా చేశాడే అనుకో, మనోజ్ని తప్పు పడతాడు. ఎందుకంటే అబద్ధాలు చెప్పింది మనోజే కదా, ప్రతి ఒక్క విషయం చెప్తుంది మనోజే కదా. సో మనోజ్ని తప్పు పడతారని ఇంకా రోహిణి వద్దు సైలెంట్గా ఉండు, తర్వాత మాట్లాడుకుందామని ఇంకా అంతా కూడా ఊరుకున్న తర్వాత డీలర్షిప్ అతను అగ్రిమెంట్ రాసి చెక్ ఇచ్చి అమౌంట్ అది ఇచ్చి మనం డీల్ చేసుకోవచ్చు, డీలర్షిప్ చేద్దాము అని ఇంకా అంతా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఏంటి బాలు, ఏంటిదంతా అంటూ రోహిణి అడుగుతుంది. నా భర్త ఏం చేశారు, మీటింగ్ మీరు ఏర్పాటు చేశారు, అతనికి మేము నచ్చాము, సో మాతో డీల్ ఏర్పాటు చేసుకున్నారని. కానీ ఇదంతా మోసం అనగాని, దేనికి మోసం, మోసం ఏముంది, మోసం ఏమీ లేదు, అది మీకు అదృష్టం లేదు, మాకు అదృష్టం కలిసి వచ్చింది, అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు అంటూ చెప్పేసేసరికి, మీరు మమ్మల్ని మోసం చేశారు, ఇంత ద్రోహం చేస్తారని అనుకోలేదు, అయినా ఈ మీటింగు ఇవన్నీ మేము చేసింది కేవలం మాకు డీల్ వస్తుందని, మాకు డీల్ అప్పగిస్తారన్న ఉద్దేశంతో మేము ఇదంతా చేస్తే మీరేమో చాలా అన్యాయంగా మా దగ్గర నుంచి డీల్ లాగేసుకున్నారు అని చెప్పి ఇంకా రోహిణి అది అంటారు. ఏం మాట్లాడుతున్నావమ్మా, వాళ్ళు ఎందుకు అలా చేస్తారు, అయినా ఆ డీల్ వాళ్ళకే కదా ఇచ్చారు, వీళ్ళేమీ కావాలని డీల్ తీసుకోలేదు కదా, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావమ్మా రోహిణి అని చెప్పాను. కానీ లేదంకుల్, ఇప్పుడిప్పుడే బాగా అర్థమవుతుంది, ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలుస్తుందని. కానీ చూడు రోహిణి, నువ్వు రెడీ అవ్వమన్నట్టే రెడీ అయ్యి వచ్చాము అంతే, అంతకు మించి మాకేం తెలీదు, ఎక్కడ డీల్ మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో కూడా నాకు తెలియదు, ఇక్కడికి వచ్చేంత వరకు మీరు అబద్ధాలు చెప్పాలని ఇదంతా చేశారు అన్న విషయం కూడా మాకు తెలియదు, అన్నీ కూడా మేమే ఏదో అబద్ధం చెప్పినట్టు మేమే మోసం చేసినట్టు మాట్లాడతారేంటి, మేమే తప్పు చేయలేదు, మాకు అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మాకు డీల్ వచ్చింది అంతే తప్ప అంతకు మించి ఏమీ లేదు, మీకు అదృష్టం కలిసి రాలేదనగానే అవును బాలు, నిజమే, నువ్వు చెప్పింది నిజమే, మీటింగ్ ఏర్పాటు చేసింది, ఇదంతా పార్టీ ఏర్పాటు చేసింది మనోజే కావచ్చు, కానీ అతనికి నచ్చింది నీ మాట తీరు, నువ్వే నచ్చావు అతనికి అని చెప్పి ఇంకా మణికంఠ కూడా అంటాడు. నువ్వు కూడా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి బ్రో అని చెప్పాను. కానీ నిజం ఎక్కడుంటే అక్కడ అలాగే మాట్లాడాలి బ్రో, వాళ్ళకి బాలు మాట తీరు అన్నీ నచ్చే వాళ్ళు ఈ డీల్ని ఓకే చేశారు, అది నువ్వు అర్థం చేసుకో బ్రో, అయినా నువ్వు పార్టీ ఇచ్చినందుకు ఒకరికి కాకపోతే ఒకరికైనా ఈ డీల్ వచ్చింది కదా, దానికి సంతోషించడం మానేసి డీల్ నాకు రాలేదు అంటూ మాట్లాడడం చాలా తప్పు బ్రో అని చెప్పాను. కానీ నాకు రాలేదు కాబట్టి నాకు రాలేదని అంటాను, అందులో తప్పేముంది, తప్పు మాట్లాడవలసిన అవసరం ఇంకేముంది అని చెప్పి ఇంకా రోహిణి మనోజ్ ఇద్దరు విరుచుకుపడతారు. నువ్వు ఎదుగుతుంటే వీళ్ళు చూసి ఓర్వలేకపోతున్నారా, అందుకనే ఇలా చేశారనగానే, చూడు ప్రభా, వాళ్ళు అసలు ఏం చేశారని వాళ్ళు చేశారు అంటున్నావు, డీలాలకు వచ్చింది, వస్తే వాళ్ళు ఏం చేసిన తప్పు, వాళ్ళు ఏ తప్పు చేశారు, వాళ్ళు ఏవి తప్పు చేయలేదు, నిజమే అందరూ చెప్పినట్టుగా వాళ్ళకి అదృష్టం రాసి ఉంది కాబట్టే వాళ్ళకి ఆ డీల్ వచ్చింది, లేదంటే డీల్ వచ్చే అవకాశం లేదు కదా, అది అర్థం చేసుకోవడం మానేసి పదే పదే మీరే తప్పు చేశారు, మీరే ఇదంతా చేశారు అంటూ మాట్లాడడం చాలా తప్పు ప్రభా, నువ్వు దాని గురించి ఆలోచించుకో, పైగా నువ్వే తప్పుల మీద తప్పులు చేశావు, అన్నీ కూడా నువ్వే చేసుకొచ్చావు, వాడికంత స్వార్థబుద్ధి ఎందుకు, రవికి లేని స్వార్థబుద్ధి మనోజ్కి ఎందుకు వచ్చింది, వచ్చేటట్టు నువ్వే చేసావు అనగానే, బాగుందండి, అన్నీ నేనే కారణం అన్నట్టు మాట్లాడుతున్నారు, ప్రతిదానికి నువ్వే కారణం, లేదంటే ఎవరు గెలిచినా మా అన్నయ్యే గెలిచాడు కదా, మా తమ్ముడే గెలిచాడు కదా అని అనుకునే
రోజులు పోయినట్టున్నాయి. వీళ్ళకి ఎంత చెప్తున్నా కానీ గొడవలు పెట్టుకోవడం, ఏదో ఒకటి అనిపించుకోవడం తప్ప వేరేదేమీ ఆలోచన చేయలేకపోతున్నారు అని చెప్పి ఇంకా సత్యం కాస్త తిడతాడు. సరే పదండి అని అందరూ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఇంటికి వచ్చేసాక కంగ్రాచులేషన్స్ అంటూ అందరూ కూడా చెప్తూ ఉండగా మనోజు ఇంకా రోహిణి ఇద్దరు కూడా కుళ్ళుకుంటారు. ప్రభావతి అయితే ఇంకా బాధపడిపోతుంది. ఎందుకంటే 300 కోట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయని ప్రభావతికి చెప్పింది కదా. ఇంకా అప్పటి నుంచి కూడా ప్రభావతి రోహిణిని కాలు కింద దిగనివ్వకుండా నీకేం కావాలో చెప్పమ్మా, నేను చేయించి పైకి తీసుకొస్తాను కదా, ఎందుకు 10 సార్లు నువ్వు కిందకు దిగుతున్నావు, అలా దిగడం వల్ల ఏ నష్టం కదా, ఏ కాలో పెయిన్ వస్తుంది. రోహిణి వెళ్ళమ్మ, వెళ్ళి పైకి వెళ్ళు. మీనా రోహిణికి కాఫీయో టీయో తీసుకెళ్ళి పైకి ఇవ్వను కానీ ఎందుకు అత్తయ్యా, రోహిణికే పిలిస్తే కిందికే వస్తుంది కదా, మీరు ప్రత్యేకించి ఎందుకు మళ్ళీ నన్ను పైకి తీసుకువెళ్ళి ఇమ్మండా ఏంటి, నేను చెప్పిన పని చేయవా ఏంటి, కోటీశ్వరరాలైన బిడ్డ మీదే నువ్వు ఇలాంటి పనులు చెప్తావా, అసలు నువ్వు మనిషివేనా అంటూ మాట్లాడేసరికి నేనేం చేశాను అత్తయ్య అని చెప్పాను కానీ ఏం చేసావా నీకు తెలీదా ఏం చేసావో అంటూ మాట్లాడడంతో అది కాదత్తయ్య అంటూ ఇంకా మీనా మీద బాలు మీద ప్రభావతి విరుచుకు పడిపోతుంది. ఇప్పుడు ఏం చేసినా ఎలా చేసినా ఏమీ లేదు ప్రభా, ఆల్రెడీ నిర్ణయం అయిపోయింది. లోన్ వాళ్ళు డీల్ కూడా ఓకే చేసేసుకున్నారు. మరి ఇంకెందుకు నువ్వు ఇంకా ఆలోచిస్తూ ఉన్నావు, ఆలోచించడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా సర్లే వదిలేసే, ఇప్పుడు ఇంకా వీటన్నిటి గురించి ఆలోచించడం అనవసరం అని ఇంకా మిగిలిన వాళ్ళు మాట్లాడుకుంటారు. మనోజ్ అయితే కుళ్ళుకుంటూ లోపలికి వెళ్ళిపోతాడు. సత్యం అయితే బాలుకి మీనాకి కంగ్రాచులేషన్స్ చెప్తారు. కంగ్రాచులేషన్స్ చెప్పేసరికి ఇంకా అందరు కూడా కంగ్రాచులేషన్స్ అనగానే నేను తప్పు చేశానని అన్నాను కానీ ఎవరికి అదృష్టం దక్కాలో వాళ్ళకే దక్కుతుందిరా, నీకు అదృష్టం దక్కింది, ఈ అదృష్టాన్ని నువ్వు వదులుకోవద్దు, గొప్ప స్థాయికి వెళ్ళాలి అని నేను ఎప్పుడో కోరుకుంటాను. నువ్వు మోసాలు చేయవు, అబద్ధాలు చెప్పవు, ఎలాంటి మోసం చేయవు కాబట్టి నువ్వు గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తావనే నమ్మకం నాకుంది అని ఇంకా సత్యం అయితే చెప్తాడు. ఇంకా శృతి అయితే తెగ సంతోషపడిపోతుంది. మీనా బాలు కంగ్రాచులేషన్స్, నేను అక్కడే చెప్దామనుకున్నాను కానీ కొంతమంది చూసి వారవలేరు కదా అన్న ఉద్దేశంతో చెప్పలేకపోయాను, కానీ నాకు చాలా చాలా సంతోషంగా ఉందని శృతి ఆనందానికైతే అవధులు ఉండవు. తెగ సంబరపడిపోతుంది శృతి అయితే. ఇంకా అలా సంబరపడిపోయేసరికి మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మొత్తానికైతే డీల్ వచ్చేసింది అనుకుంటారు. ఇంకా మరుసటి రోజే వాళ్ళు ఫోన్ చేసి పలానా చోటికి రమ్మని ఇంకా పలానాది పెడుతున్నామని డీలర్షిప్ ఇద్దరు మాట్లాడుకుని డీలర్షిప్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంకా మీనా బాలు ఇద్దరు కూడా హెల్ప్ చేసుకుంటూ ఇంకా అతను ఇచ్చిన డీలర్షిప్తో ఇంకా డీల్ ఓకే అయిపోవడంతో బిజినెస్ అయితే మొదలు పెట్టేస్తారు. మీనా బాలుకి ప్రాఫిట్లు అయితే బాగా వస్తూ ఉంటాయి. ఇంకా మనోజ్ అయితే రోజుకి తగ్గిపోతూ ఉంటుంది వాళ్ళ వ్యాపారం అయితే. చూసావా అమ్మ, అదే డీలు నాకు వచ్చుంటే నేను ఇప్పుడు ఈవేళ గొప్ప స్థాయికి వెళ్ళేవాడిని, ఏదేమైనా అదృష్టం ఉండాలి కదా వదిన అంటూ కామాక్షి మాట్లాడుతుంది. అంటే నా కొడుక్కి అదృష్టం లేదు అంటున్నావా? లేదు కాబట్టే లేదు అంటున్నాను, లేదంటే ఎందుకు లేదు అంటాను అంటూ ఇంకా కామాక్షి అనేసరికి ఏంటి కామాక్షి, అసలు నీ ఉద్దేశం ఏంటి, ఏ రకంగా నువ్వు లేదు అని అడుగుతున్నావు? నా కొడుకు గొప్ప స్థాయికి ఖచ్చితంగా వెళ్తాడు, ఆ బాలు మీనాల కంటే గొప్ప స్థాయికి వెళ్తాడు, అది చూద్దాం వదిన, ఎప్పుడు స్వార్థంతో ఉండకూడదు వదిన, మనం ఎప్పుడైనా సరే మంచి మనసుతో ఉంటేనే మంచి జరుగుతుంది అని ప్రభావతికి అయితే కామాక్షి చెప్పడంతో ఇంకా అక్కడే మనోజ్ కూడా ఉండి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకిక్కడ రోహిణి అయితే బాలు దగ్గర నుంచి ఎలా వీడియో కొట్టేయాలా అని ప్లాన్లు వేస్తూనే ఉంటుంది. మరి బాలు దగ్గర నుంచి వీడియో ఎప్పుడు కొట్టేస్తుంది, ఆ వీడియో ఎలా బయటకు వస్తుంది, మరి శివ భవిష్యత్తు నాశనం అయిపోయినట్టేనా? చూద్దాం. మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్లో. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.